డిటిఎఫ్ కార్యకర్తలకు ఉద్యమ ప్రకటన. ఈరోజు పాఠశాలలో తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే మాతృభాష మనం ఏదైనా సర్వీస్ రూల్స్ గా అమలు చేయాలి. వెంబడి సర్వీస్ రూల్స్ గా అమలు చేయాలి. కే నరహరి, డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్త ధర్నాన్ని ఇవాళ విజయవాడలో నిర్వహిస్తున్నాం. 39 డిమాండ్లను మేము గుర్తించడం జరిగింది. ఆ 39 డిమాండ్లతో ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వం ఈ డిమాండ్లలో న్యాయమైన కనీసం కొన్నైనా తీర్చుదనే మరి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా మాతృభాషకు సంబంధించి ఈ రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరుగుతుంది. విద్యార్థులు ఎవరూ కూడా తమ మాతృభాష అయిన తెలుగులో చదువుకునే అవకాశం లేకుండా ఇవాళ మరి ఏకపక్షంగా ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేస్తూ విద్యార్థుల్ని చదువులకు దూరం చేసే మరి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా అమలు చేయాలనే దానికి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారు. దాదాపు 30 ఏళ్ల నుంచి పనిచేసే ఉపాధ్యాయులు కూడా ఇవాళ టెట్ అనేది ఒక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంది. అది 2012 నుంచి అమలు అవుతుంది. కానీ 2000 నుంచి 2012 లోపు నియామకమైన ఉపాధ్యాయులు అందరూ కూడా ఏదైతే ఆ టెట్ పాస్ అవ్వలేదో వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాలు కోల్పోతారు 2 ఏళ్ల లోపు అని చెప్పేసి ఒక సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చిన నేపథ్యంలో ఇవాళ ఉపాధ్యాయ లోకమంతా కూడా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో ఉంది. దీన్ని మరి ప్రభుత్వం మరి అవసరం లేకుండా మరి ఎప్పుడో పరీక్ష రాసి ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళు మరి ఈ పరీక్షను ఎట్లా పాస్ అవుతారు, ఉద్యోగాలు ఎలా కోల్పోతారు అనే దాన్ని పరిగణలోకి తీసుకుని ఈ పరీక్ష లేకుండా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర విద్యాశాఖలో అంతా కూడా కేంద్రీకరణకు వెళ్ళిపోయింది, వికేంద్రీకరణ పోయింది. మరి ఏ విషయమైనా కూడా మరి జిల్లాల్లో డిఈఓలు కానీ మండలాల్లో ఎంఈఓలు కానీ చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మరి రాష్ట్ర డైరెక్టరేట్ నుంచే వాళ్ళకి ఆదేశం వస్తే తప్ప అమలు చేసే పరిస్థితి ఇటు మండలాల్లో అటు జిల్లాల్లో కూడా లేదు. కాబట్టి దీన్ని మేము నిరసిస్తూ అధికార వికేంద్రీకరణ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లా డిటిఎఫ్ ప్రధాన కార్యదర్శిని. మరి ఈ రోజు ధర్నా ఉద్దేశించి మేము ప్రభుత్వానికి తెలియజేసుకోవడం ఏమనగా, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వ విధానాలు కూడా వ్యతిరేకం కాదు. అయితే కొన్ని విధానాలు సంస్కరణలు ధనాత్మకమైన ఫలితాలు ఇవ్వకుండా నష్టదాయకమైన ఫలితాలు ఇస్తున్నాయని వాటిలో ఉన్న లోపాలను సరిదిద్ది మంచి ఫలితాలు వచ్చే విధంగా ఉపాధ్యాయులతోనూ తల్లిదండ్రులతోనూ మేధోమథనం జరిపి కొన్ని సంస్కరణలు మార్పు చేస్తే విద్యా వ్యవస్థ గవర్నమెంట్ లో బడుల్లో విద్యా వ్యవస్థ అనేది బలోపేతం అవుతుందని ఇందు పూర్వకంగా తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా 9 రకాల పాఠశాలలు, ఒకే ఇంగ్లీష్ మీడియం విద్యా విధానము, మాతృభాషలో విద్యా విధానం జరగకపోవడం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ లో విద్యా విధానం అనేది తీవ్రమైన సంక్షోభానికి గురవుతున్నది. మరి WHO ప్రకారం ఉపాధ్యాయులు బర్న్అవుట్ 3 స్టేజ్ లో ఉన్నారని తెలియజేస్తున్నది. మరి నేడు ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య ఉన్న నమ్మకం కేవలం చిన్న తప్పిదాలకే ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం విద్యాశాఖ అధికారులకి అలవాటైపోతున్నది. మరి ప్రభుత్వ అధికారులు చెప్పడంతో వాటిని వెనక్కి తీసుకోవడం జరుగుతున్నది. ఈ విధంగా చేయడం వల్ల ఉపాధ్యాయుల్లో కానీ హెడ్ మాస్టర్లలో కానీ విద్యాశాఖ అధికారుల్లో చాలా వరకు వాళ్ళు మానసికంగా ఎంతో కుమిలిపోతున్నారు. వారి గౌరవ మర్యాదలు తొలగిపోతున్నాయి. కాబట్టి ఉపాధ్యాయులు కోరుకునే గౌరవము, పాఠశాలలో పాఠాలు బోధించడానికి కాలాన్ని నిర్ణయించాలని, విద్య ఒక లక్ష్యంగా బోధన జరగాలని, అలా కాకుండా కాలపట్టిక విద్యగా మారిపోతున్నది ఉపాధ్యాయులు తెలియజేస్తున్నారు. మరి ఫిన్లాండ్, సింగపూర్ లాంటి దేశాల్లో పరీక్షా విధానాలు అభ్యసనక్రియంగా ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రము పరీక్షా విధానాలు మనకు ఒక శిక్షణ కార్యక్రమం, ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం లాగా ఉంటున్నాయి. మరి ముఖ్యంగా ఉపాధ్యాయులు కోరుకునే డిమాండ్లు ఏవైనా కూడా రాజకీయపరమైన డిమాండ్లు కావు. ఆత్మ గౌరవం, ఆత్మాభిమానము, పాట చెప్పడానికి సమయము, ఏ రోజు పేపర్లు ఆ రోజే మూల్యాంకనం చేసి యాప్ల్లో వేయాలా అన్నటువంటి నిరోధించాలి. ఇలాంటి
తర్వాత ఇలాంటి కోరికలు మరలా ఆదివారాలు సెలవు కావాలని, పండుగ రోజులు గౌరవించాలని, ఇలాంటి కోరికలన్నీ కూడా ఉపాధ్యాయ వృత్తిలోన కోరుకునే కనీస హక్కులను తెలియజేస్తున్నాము. మరి గతంలో సాప్టో తరఫున జరిగిన ఉద్యమంలో ఒక డిఏ ప్రకటించేటప్పుడు కేవలం గుర్తింపు పొందిన సంఘాలను మాత్రమే ఆహ్వానించి వాటితో ఈ ఫలితాల గురించి చర్చించడము అంత సమంజసం కాదని, తర్వాత ఏపీలో విద్యా వ్యవస్థ ఒక ప్రయోగశాలగా మారిపోతున్నది. ఫలితాలు రుణాత్మకంగా వస్తున్నాయి. ఎక్కడున్న తప్పిదాలు ఎక్కడున్నాయో తెలుసుకుని వాటిని సమీక్షించి విద్యార్థులకు అయినటువంటి మన రాష్ట్రంలో బడుగు బలహీన విద్యార్థులైనటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని కోరుకుంటూ ఈ విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. ఈ విధానాలు కొద్దిగా సమీక్షించి మార్పు చేసుకోవాలని మరొకసారి కోరుకుంటూ ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలు వంటిని కూడా చెల్లించాలని కోరుకుంటాను. ధన్యవాదాలు.